కిడ్నీ డోనర్స్గా డాక్టర్స్ ఎవరిని కన్సిడర్ చేస్తారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రైమరీ డోనర్స్ వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, వైఫ్, కిడ్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. అండ్ వీళ్ళల్లో ఎవరు డోనర్ లేరు అంటే ఏదైనా వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు డొనేట్ చేయలేకపోతున్నారు, లేదంటే వేరే కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నారు, అట్లాంటప్పుడు మనం బయట ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆప్ట్ చేస్తూ ఉంటాం. కానీ దాని ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఓకే, సో ప్రతి హెల్తీ అడల్ట్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి మనం తీసుకోలేం కాబట్టి సో వాళ్ళకి డాక్టర్స్ ఎవరిని కన్సిడర్ చేస్తారు? నా క్వశ్చన్ అది. అంటే అర్థం కాలేదు క్వశ్చన్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే కిడ్నీని డొనేట్ చేయొచ్చా? అంటే వాళ్ళ రిలేటివ్స్ చేసుకోవచ్చు, ఎవరికి పడితే వాళ్ళు చేయడానికి ఉండదు. రైట్, ఓకే. సో అట్లనే కిడ్నీని కాపాడుకోవాలంటే ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలి? ఒక హెల్దీ అడల్ట్ ఉన్నప్పుడు కాపాడుకోవాలి కిడ్నీని తనకు తాను అని ఏం చేయాలి? ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి అయితే 5 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చూస్తున్న వాటిలో మేజర్గా 25 years 30 yearsకే డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావడము ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్. చాలా వరకు జంక్ ఫుడ్ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, ఉప్పు ఎక్కువ, నాన్ వెజ్ ఎక్కువ, వాటర్ తక్కువ, కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి, షుగర్, బీపీ తొందరగా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంతకు ముందున్న లైఫ్ స్టైల్కి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు. ఒక 2 decades 2000sలో మనం చిన్నప్పుడు చూసిన లైఫ్ స్టైల్, నేను చిన్నప్పుడు చూసిన లైఫ్ స్టైల్కి ఇప్పుడు కూడా సంబంధం లేదు. ఒకటి ఏం చేస్తున్నామంటే అన్నెసరీ థింగ్స్ వీఆర్ ఈటింగ్ మోర్. 2 చేయాల్సిన పని చేయాలి అంటే వర్కౌట్స్ చేయట్లేదు ఎవరు, అంటే ఎక్సర్సైజ్ అనే మాట లేదు, వాకింగ్ కూడా చేయరనమాట చాలామంది. 2 వాటర్ తక్కువ తాగేస్తున్నాము, దీనివల్ల కిడ్నీ స్టోన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. 2 ఫ్యామిలీలో ఏదైనా కిడ్నీ డిసీజ్ ఉంది, లేదంటే ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, ఫ్యామిలీలో హైపర్ టెన్షన్ ఉంది, ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు, వాళ్ళు డయాలసిస్ మీద ఉన్నారు అంటే కనుక వీళ్ళకి రిస్క్ కొంచెం ఎక్కువ ఉన్నట్లు లెక్క. సో వీళ్ళు ఇయర్లీ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడము, ఇవి చేసుకుంటే ఏమైనా డిసీజ్ ఉన్నా కూడా తొందరగా ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని స్టార్టింగ్లో కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర చాలా మెడికేషన్స్ ఉంటాయి. సో ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే యూ షుడ్ షిఫ్ట్ మోర్ టువర్డ్స్ వెజిటేరియన్ డైట్ అండి. Too much non-veg consumption is one thing which I have seen recently is causing lot of problems to the kidneys. సో నాన్ వెజ్ కన్జంప్షన్ కొంచెం తగ్గించి, అసలు తినద్దని చెప్పట్లేదు నేను, తినండి కానీ తగ్గించి లిమిట్గా తినండి. వెజిటేరియన్ ప్రోటీన్, వెజిటేరియన్ ఫుడ్ వల్ల మన బాడీలోని, మన గట్లోని గుడ్ బ్యాక్టీరియా, హెల్తీ బ్యాక్టీరియా పెరిగి బాడీలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో దీనివల్ల మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల మన బాడీలోని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయకుండా కాపాడుకోగలం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు నాన్ వెజ్ తినొద్దు అని అన్నారు. చాలామంది ఈ మధ్యన మనం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూస్తే ప్రోటీన్ కోసం ఖచ్చితంగా కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ నాన్ వెజ్జే అని చెప్పి, ఇది వరకు మనం చూసుకుంటే సండే ఒక్కరోజే తినేవాళ్ళు నాన్ వెజ్, ఇప్పుడైతే రోజు తింటున్నారు. సో అంటే నిజంగానే నాన్ వెజ్ తినడం అంత ప్రమాదకరమా? వాళ్ళు ఎందుకు అగైనెస్ట్గా చెప్తున్నారు? నాన్ వెజ్ తినదని చెప్పట్లేదండి, ఎక్సెసివ్ కన్సంప్షన్ చేయదని చెప్తున్నాను. డైలీ నాన్ వెజ్ తినడము, డైలీ బయట తినడము ఇట్లాంటివి చేయకండి. వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ యూ కెన్ ఈట్. అండ్ తినే దాంట్లో కూడా చూస్ చేసుకోండి. వైట్ మీట్ అంటే చికెన్ కానీ, ఫిష్ కానీ మనకి ఆ ప్రోటీన్, అక్కడి నుంచి వచ్చే ప్రోటీన్ మన బాడీ మీద అంత ఎఫెక్ట్ చూపించదు. రెడ్ మీట్ నుంచి వచ్చే ప్రోటీన్ చాలా బ్యాడ్ మనకి. సో రెడ్ మీట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, వైట్ మీట్ తీసుకోండి. అండ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ద మనకి ఎగ్ నుంచి మంచి ప్రోటీన్ వస్తుంది. దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ వెజిటేరియన్ ఆల్సో. పనీర్ కానీ, టోఫు కానీ, సోయా కానీ చాలా వస్తాయండి. సో నాన్ వెజ్ తీసుకుంటేనే కంప్లీట్ ప్రోటీన్ అన్న అపోహలో ఉండకండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్.